గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. మనము 4th చాప్టర్ను స్టార్ట్ చేసాం కదా. ఏంటది? ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఈ చాప్టర్ని మనం స్టార్ట్ చేసాం కదా. సో ఇంట్రడక్షన్ పార్ట్ వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటిల్లో ఇంకా మనకి చూసుకుంటే పవర్స్ విత్ నెగిటివ్ ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి కదా చిల్డ్రన్. సో ఆ టాపిక్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈరోజు. పవర్స్ విత్ నెగిటివ్ ఎక్స్పోనెంట్స్. Okay children, let us start. The topic name is powers with negative exponents. Powers with negative exponents. నెగిటివ్ ఎక్స్పోనెంట్స్. అమ్మ ఎక్స్పోనెంట్స్లో నెగిటివ్లో ఉంటే ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈరోజు మనం చెప్పుకునేటువంటి క్లాస్ అన్నమాట. ఓకేనా? పవర్స్లో మనకి నెగిటివ్లో ఉంటే ఎలా అనేది ఈరోజు మనము ఎక్స్ప్లెయిన్ చేసుకునేది పవర్స్ విత్ నెగిటివ్ ఎక్స్పోనెంట్స్. నేను మీకు ప్రీవియస్ క్లాస్లో ఒక ప్రాబ్లం ఇచ్చి అది హోంవర్క్ చేయమన్నాను కదా, చేశారా? మీటర్స్లో నుంచి అవి చెప్పాను కదా, కిలోమీటర్స్, హెక్టామీటర్స్, డెకామీటర్స్ అని. ఒకసారి నేను ఆ టేబుల్ వేస్తున్నాను చూడండి మీరు ఒకసారి. ఇక్కడ మనము ఫస్ట్ మేజర్ యూనిట్ తీసుకుంటే డిస్టెన్స్లో మేజర్ యూనిట్ తీసుకుంటే దిస్ ఈజ్ ద కిలోమీటర్. కిలోమీటర్కి కంటే కొంచెం చిన్నది హెక్టోమీటర్. హెక్టోమీటర్ కంటే చిన్నది డెకామీటర్, డిఏఎం. డెకామీటర్ కంటే కొంచెం చిన్నది మీటర్. మీటర్ కంటే కొంచెం చిన్నది డెసిమీటర్. డెసిమీటర్ కంటే చిన్నది సెంటీమీటర్. సెంటీమీటర్ కంటే ఇంకా కొంచెం చిన్నది మిల్లీమీటర్. ఓకేనా? సో మిల్లీమీటర్ ఇస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ది డిస్టెన్స్. మీటర్ నుంచి మనం మిల్లీమీటర్ వరకు తీసుకుంటే ఇది మినిమం డిస్టెన్స్, అదే మినిమం యూనిట్స్. మీటర్ నుంచి కిలోమీటర్ వరకు తీసుకుంటే ఇదేమో మ్యాక్సిమం యూనిట్స్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనము కిలోమీటర్లో నుంచి హెక్టోమీటర్లోకి మార్చుకోవాలంటే ఇంటూ 10 చేయాలి. అదే మళ్ళీ హెక్టోమీటర్లో నుంచి డెకోమీటర్లోకి వెళ్ళాలి అని అంటే ఇంటూ 10 చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకి చూడండి, ఒక కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ హౌ మెనీ. ఇక్కడ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. హౌ మెనీ డెసిమీటర్స్ మేక్ 1 కిలోమీటర్. క్వశ్చన్ చూడండి, హౌ మెనీ డెసిమీటర్స్ మేక్ 1 కిలోమీటర్. ఎన్ని డెసిమీటర్లు కలిసి 1 కిలోమీటర్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి క్వశ్చన్స్లో? కిలోమీటర్ని, ఇది కిలోమీటర్ కదా, కిలోమీటర్ నుంచి డెసిమీటర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. డిఏఎం అంటే డెకామీటర్, డిఎం అంటే డెసిమీటర్, డిఏఎం అంటే డెకామీటర్, డిఎం అంటే డెసిమీటర్. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ కిలోమీటర్ నుంచి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోండి. 1 2 3 4 అంటే 4 zeros. దట్ మీన్స్ 10,000. ఓకేనా? 10,000 మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఒక డెకామీటర్ అవుతుంది. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ 10,000 డెసిమీటర్స్. అంటే 10,000 డెసిమీటర్స్ అయితే 1 కిలోమీటర్ అవుతుంది. క్లియర్ కదా? సో 1 into 10,000 డెసిమీటర్స్ ఈక్వల్ టు 1 కిలోమీటర్. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పోనెంట్స్లో రాయాలంటే ఏం చేస్తాం? 10 to the power of 1 2 3 4 10 to the power of 4 డెసిమీటర్స్. ఇలా రాసుకుంటాం ఎక్స్పోనెంట్స్లో చెప్పాలి అంటే. ఒకవేళ హౌ మెనీ సెంటీమీటర్స్ మేక్ 1 కిలోమీటర్ అన్నాడు అనుకో, హౌ మెనీ సెంటీమీటర్స్ మేక్ 1 కిలోమీటర్ అంటే సేమ్ ఇందాక కిలోమీటర్ నుంచి
ఒక కిలోమీటర్ నుంచి మధ్యలో ఎన్ని యూనిట్స్ ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టుకుంటే మనకి ఎన్ని అవుతాయి? ఇక్కడ 1 2 3 4 5 జీరోస్ ఉన్నాయి కదమ్మా. సో 5 జీరోస్ అంటే 1,00,000 సెంటీమీటర్స్. 1,00,000 సెంటీమీటర్స్ అయితే 1 కిలోమీటర్ అవుతుంది. అప్పుడేమో రాసుకోవచ్చు ఇక్కడ పవర్స్లో చెప్పాలంటే 10⁵ సెంటీమీటర్స్. 1 kilometer is equal to 10⁵ సెంటీమీటర్స్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ కిలోమీటర్స్ మేక్ 1 సెంటీమీటర్? క్వశ్చన్ చూడండి. హౌ మెనీ కిలోమీటర్స్ మేక్ 1 సెంటీమీటర్? ఇందాక హౌ మెనీ సెంటీమీటర్స్ మేక్ 1 కిలోమీటర్ అంటే మనం ఏం చేసాము? కిలోమీటర్ నుంచి సెంటీమీటర్ వరకు వచ్చాం కదా. ఇప్పుడు సెంటీమీటర్ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? కిలోమీటర్ వరకు వెళ్ళాలి. ఓకేనా? సో ఇటు నుంచి మనము ఫార్వర్డ్కి వెళ్తే మనం ఏం చేయాలంటే ఇంటూ 10 చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు సెంటీమీటర్స్ ఎన్ని అయితే 1 కిలోమీటర్ అవుతుంది అని అంటున్నాడు. అంటే వీఆర్ గోయింగ్ టు బ్యాక్వర్డ్ రావాలి. బ్యాక్వర్డ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క యూనిట్కి డివైడెడ్ బై 10 చేయాలి. ఒక్కొక్క యూనిట్కి డివైడెడ్ బై 10 చేయాలి. డివైడెడ్ బై 10 ఇక్కడ డివైడెడ్ బై 10 ఇక్కడ డివైడెడ్ బై 10 ఇలా ఒక్కొక్క యూనిట్కి డివైడెడ్ బై 10 చేయాలి. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? సెంటీమీటర్స్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోమీటర్స్ అన్నాడు కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 1 2 3 4 5 6 ఉన్నాయి. అంటే ఇక్కడ 1 వేసుకుంటే 1 2 3 4 5 జీరోస్. ఓకేనా? సో 5 జీరోస్ పెట్టుకోవాలి. అప్పుడు డివైడెడ్ బై కదా చేయాల్సింది. అప్పుడు 1/5 జీరోస్ కదమ్మా. 1/1,00,000 వేసుకోవాలి. 1/1,00,000. ఇప్పుడు ఈ 1/1,00,000లో 1/1,00,000ని మనం ఏమో రాసుకోవచ్చు? 10⁵ కిలోమీటర్స్ అని రాసుకోవచ్చు కదా. 1/10⁵ కిలోమీటర్స్. ఓకేనా? ఇప్పుడు ఈ 1/లో ఫ్రాక్షన్లో ఉంది కదా. ఫ్రాక్షన్లో ఉన్నదాన్ని మనం రేషనల్ నెంబర్స్లో చెప్పాలి అంటే అప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే 10⁻⁻5. 10⁻⁻5. ఇక్కడ -5 ఎలా వచ్చింది టీచర్ అని అంటే ఇక్కడ 5 అనేది డినామినేటర్లో ఉండే నెంబరు. డినామినేటర్లో నుంచి మనం న్యూమరేటర్లోకి మార్చుకున్నాం కాబట్టి ఇక్కడ ఉండవలసినటువంటి వాల్యూ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఓకేనా? మైనస్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే నెగిటివ్ ఎక్స్పోనెంట్స్ అంటాం. ఇప్పుడు ఇది నెగిటివ్లోనే ఉంది కదా. దాకా చెప్పినవి పాజిటివ్లో ఉన్నాయి. ఇక్కడ ఇది మాత్రం ఇప్పుడు నెగిటివ్లో ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటాము? నెగిటివ్ ఎక్స్పోనెంట్ అంటాం. అప్పుడు మనకి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 10⁻⁻5 కిలోమీటర్స్. 1 సెంటీమీటరు 10⁻⁻5 కిలోమీటర్స్కి ఈక్వల్. దీన్ని సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ మనము ఈ నెగిటివ్లో నుంచి ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. ఫ్రాక్షన్లో నుంచి ఎక్స్పోనెంట్ని లీవ్ చేసేయాలి. ఓకేనా? అలా సొల్యూషన్ జరుగుతుంది అన్నమాట. ఇవి నెగిటివ్ ఎక్స్పోనెంట్స్. నెక్స్ట్ నెగిటివ్ ఎక్స్పోనెంట్స్ అంటే ఒక్కొక్క నెంబర్ని మనం ఏం చేస్తున్నాం? తగ్గిస్తూ ఉంటే దాన్ని మనము నెగిటివ్ ఎక్స్పోనెంట్స్ అంటాం. సపోజ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ 10³ ఉంది. 10³ అంటే 10 × 10 × 10. 10³ అంటే 10 × 10 × 10 అంతే కదా. 10s 3 ఉన్నాయని. దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 10 10s 100, 100 10s 1000. దీన్ని మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే 1000 కదా. ఓకే. ఇప్పుడు 10² అంటే ఏంటి మీనింగు? 10 × 10. 10² మీన్స్ 10 × 10. ఇప్పుడు ఈ 10 × 10 అంటే మీనింగు 1000/10 అన్నట్టేగా. 100 అంటే 100 మీన్స్ 1000/10. 10 × 10 means 100. 100 means 1000/10 because here -1 gets cancelled, remaining 100.
ఓకేనా, క్లియర్ కదా? ఓకే. నెక్స్ట్ 10⁻1 అన్నాం అనుకో, దాని మీనింగ్ ఏంటి? 10. 10 అంటే ఇక్కడ 100 ఉంది కదా, 100ని బై 10 చేయడం, 100/10. ఇక్కడ 0 గెట్స్ క్యాన్సిల్, రిమైనింగ్ 10 మిగులుతుంది కదమ్మా. సో 100/10. మరి 10⁻0 అంటే 10/10 అన్నట్టు, దట్ మీన్స్ ఈక్వల్ టు 1. 10⁻0 మీన్స్ 10/10. ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తున్నాం కదా, సో అలా ఇక్కడికి వచ్చేసరికి 10/10 అవుతుంది. సో 10⁻0 వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. 10⁻0నే కదా, ఏ నెంబర్కైనా కానీ పవర్లో 0 ఉంటే ఈక్వల్ టు 1. 2/0, 3/0, 4/0, దీస్ ఆల్ ఆర్ 0 బిలాంగ్స్ టు ఈక్వల్ టు 1. 1కి చెందినవి అనమాట. ఎన్ని 2 0 3 0 4 0 5 0 6 0 ఏదైనా కానీ, ఏ నెంబర్కైనా కానీ పవర్లో 0 ఉంటే అది 1కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 10⁻0 అన్నాను. ఓకే, ఇప్పుడు 10⁻−1 నెగిటివ్ నెంబర్కి వచ్చేసాం. పాజిటివ్ నుంచి 0కి వచ్చేసాను, 0 నుంచి మళ్ళీ నెగిటివ్ నెంబర్కి వచ్చాను. 10⁻−1. ఇప్పుడు దీని వాల్యూ ఎంత చెప్పండి? 10⁻−1 అంటే 1/10. 1/10 అన్నట్టు మీనింగ్. 10⁻−1 మీన్స్ 1/10. డినామినేటర్లో నెగిటివ్ వాల్యూస్ ఉంటే అవి ఖచ్చితంగా డినామినేటర్లో ఉన్నట్టు. 10⁻−2 మీన్స్ 10⁻−2 అంటే 1/10 × 10, దట్ ఈస్ 1/100. అంటే 1/0లు 2 ఉన్నాయి, జీరోస్ 2 ఉన్నాయి. ఇక్కడ పవర్లో ఎక్స్పోనెంట్లో నెగిటివ్ నెంబర్ ఉంది అంటే ఖచ్చితంగా అది డినామినేటర్లో ఉన్నట్టు. పాజిటివ్లో ఉంది అంటే అవి ఇంటూలో ఉన్నట్టు. ఓకేనా? నెగిటివ్లో ఉంటే డినామినేటర్లో ఉన్నట్టు జీరోస్, పాజిటివ్లో ఉంటే ఇంటూలో ఉన్నట్టు. క్లియర్ కదమ్మా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ 86. 86లో చూస్తే డూ దిస్ ఉంది కదమ్మా. వాట్ ఈస్ 10⁻−10 ఈక్వల్ టు అని అంటున్నాడు. 10⁻−10 ఈజ్ ఈక్వల్ టు 1/10⁻10. ఓకేనా? నెక్స్ట్ అబ్జర్వ్ ద ప్యాటర్న్ చూడండి. ఇక్కడ 8 ఉంది. 8 అంటే 2 × 2 × 2, 2 2s are 4, 4 2s are 8. దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు? 2 క్యూబ్ రాసుకోవచ్చా? ఓకే. నెక్స్ట్ సెకండ్ది 8/2. 8/2 అంటే 8/2 మీన్స్ హౌ మచ్? 2 4s are 8 ఈజ్ ఈక్వల్ 4, దట్ ఈస్ 2 × 2. దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు? 2² అంతే కదా. 8ని 2 తోటి డివిజన్ చేస్తే మనకి 4 వస్తుంది. ఆ 4ని మనం ఎక్స్పోనెంట్లోకి మార్చుకుంటే 2 × 2 2². ఓకేనా? నెక్స్ట్ ఏముంది? 4/2. 4/2 అంటే 4/2 మీన్స్ 2. ఇప్పుడు 2 అంటే 2^1. 2^1 అంతే కదా. 2 ఓన్లీ 1 ఉంది కాబట్టి 2^1. నెక్స్ట్ 1/2/2. 2/2 వాల్యూ ఎంతమ్మా? 1. 2/2 వాల్యూ 1, దట్ మీన్స్ 2^0. ఓకేనా? 2/2 వాల్యూ మనకి 1 అంటే మీనింగ్ ఏమిటి? 2^0. ఏదైనా ఒక నెంబర్కి పవర్లో 0 ఉంది అని అంటే దాని వాల్యూ 1 అని చెప్పాను. ఓకేనా? ఓకే. నెక్స్ట్ 1/2 ఉంది. 1/2 అంటే మనం ఏమైనా రాసుకోవచ్చు పవర్లో? 2⁻−1 పవర్లో ఉంది కదా. 2 అనేది పవర్లో డినామినేటర్లో ఉంది కాబట్టి 2⁻−1. ఓకేనా? నెక్స్ట్ 1/2². దట్ మీన్స్ 2⁻−2. 2² అంటే 2⁻−2. 1/2³ దట్ మీన్స్ 2⁻−3. ఇలా ఏంటంటే అన్నీ రాసుకోవచ్చు అన్నమాట. క్లియర్ కదా చిల్డ్రన్? ఓకే. నెక్స్ట్ ఇలా మనము ఎన్ని రాసుకున్నా కానీ మనకు ఒక వాల్యూ వస్తుంది కదమ్మా. ఇక్కడ మనకి ఒక నెంబర్ ఇచ్చింది చూడండి. ఇన్ జనరల్ వీ కెన్ సే దట్ ఫర్ ఎనీ 0 ఇంటీజర్ a
ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎం ఈజ్ ఈక్వల్ 1/a/m. దీన్ని మనం ఇలా రాసుకుంటూ పోతే మనం షార్ట్కట్లో ఏమని రాసుకోవచ్చు అంటే దీనికి ఒక ఫార్ములా లాగా ఏం రాయొచ్చు అంటే ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎం ఈజ్ ఈక్వల్స్ 1/a/m. ఇది ఒక రూల్ అమ్మ, ఇదొక రూల్, మీరు గుర్తుపెట్టుకోవాలి దీన్ని. ఇంకా ఉన్నాయి రూల్స్, ఎక్స్పోనెంట్లో రూల్స్ ఉంటాయి ఇంకా, అవేంటి అనేది మనకి ముందు క్లాస్లో వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం నెగిటివ్ ఎక్స్పోనెంట్స్లో మాత్రం నెగిటివ్ ఎక్స్పోనెంట్కి ఫార్ములా ఏంటి అంటే ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1/a/m. ఓకేనా? ఇక్కడ మైనస్ ఉంటే డినామినేటర్లోకి వచ్చేసరికి పాజిటివ్ అవుతుంది. దీన్ని రివర్స్ చేస్తే 1/a/m 1/a/m ఈజ్ ఈక్వల్ టు a/-m. దాన్ని రివర్స్ చేశారనమాట. అంటే అటు ఇటు ఇటు దట్టు రెండు ఈక్వలే కదా, ఎటు నుంచి అడిగినా కానీ క్వశ్చన్ మనకి వచ్చేలాగా చూసుకోవాలి. సో ఈ రెండు ఫార్ములాలు మీరు గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకున్నా నో ప్రాబ్లం, నోట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనమాట. దీన్నే మనం ఏమంటామంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని అంటాం. చూడండి, దట్ ఈస్ ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ m ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ మైనస్ m, దట్ ఈజ్ ఈక్వల్ టు a/0 ఈజ్ ఈక్వల్ టు 1. ఏ టు ది పవర్ ఆఫ్ ఏ టు ది పవర్ ఆఫ్ m కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? a/m ఇంటూ a/-m. ఒకటి పాజిటివ్లో ఉంటే ఒకటి నెగిటివ్లో ఉంటుంది. అర్థమైందా? సో ఒకటి పాజిటివ్లో ఉంటే ఒకటి ఇక్కడ పాజిటివ్లో ఉంటే దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? a/-m అవుతుంది. అదే ఒకవేళ a/-mకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏం రాయాలి? a/m అవుతుంది. న్యూమరేటర్లో అంటే ఎక్స్పోనెంట్లో మైనస్ ఉంటే దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లో పాజిటివ్ అవుతుంది. ఒకవేళ పాజిటివ్లో ఉంటే దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ నెగిటివ్ అవుతుంది. ఓకేనా? ఎలా టీచర్ అని అంటారా? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? మనకి 1. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మీన్స్ 1, అంతేగా. ఎడిటివ్ ఇన్వర్స్ అయితేనేమో పాజిటివ్కి నెగిటివ్ అవుతుంది, నెగిటివ్కి పాజిటివ్ అవుతుంది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటేనేమో 1 రావాలి మనకి. ఓకేనా? సో ఇక్కడ మీకు 1 ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఏ టు ది పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ m అంటే 1/a/m, 1/a/m, అంతే కదా. సో ఇప్పుడు 1/a/m అండ్ 1/a/m గెట్స్ క్యాన్సిల్. మీకు ఇక్కడ చూసుకుంటే 5 ఇంటూ 1/5 అంటే మల్టిప్లికేటివ్లో ఉంటే కట్ చేసుకోవచ్చు కదా, అలా అన్నమాట. ఇది ఎగ్జాంపుల్. సో a/m ఇంటూ 1/a/m అంటే రిమైనింగ్ ఏముంది? మనకి 1 ఉంది. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? నెగిటివ్లో ఉంటే పాజిటివ్ అవుతుంది, పాజిటివ్లో ఉంటే నెగిటివ్ అవుతుంది. ఒకవేళ మీకు ఇది కూడా కాదు అని అనుకుంటే ఇంకొకలాగా కూడా చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ రెండు బేస్లు సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకే బేస్ వేసుకోవాలి. కింద ఏని మనం బేస్ అనుకుంటాం కదా, నేను మీకు నిన్న క్లాస్లోనే చెప్పాను. ఓకే, బేస్ ఏ అవుతుంది. ఏ అయితే ఏకి -m ప్లస్ m ఇక్కడ రెండు యాడ్ చేయాలన్నమాట. సో ఒకే బేస్ వేసుకొని ఎక్స్పోనెంట్స్ని రెండింటిని మనము యాడ్ చేయాలి. a/m ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ m, a/m మైనస్ m ఏమవుతుంది? క్యాన్సిల్ పోతే 0 అవుతుంది. a/0 మీన్స్ 1 కదా. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చిందా రాలేదా? కాబట్టి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటంటే ఎక్స్పోనెంట్లో నెగిటివ్ వాల్యూ ఉంటే పాజిటివ్ వాల్యూ అవుతుంది, ఎక్స్పోనెంట్లో పాజిటివ్ వాల్యూ ఉంటే నెగిటివ్ వాల్యూ అవుతుంది. అదే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అన్నమాట. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ ఇంకొకటి మీకు ఇక్కడ ఒకటి ఉంది కదా, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత మీరు చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి,
ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. అమ్మిట్రా ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. చూడండి డూ దిస్, చూడండి డూ దిస్లో ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఉంది కదా. ఇప్పుడు 3⁻⁻5 ఉంది. 3⁻⁻5కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందమ్మా 3/5 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1. మీరు ఇలా చేసుకోండి. ఈ ఫార్ములా ప్రకారం 3ని సేమ్ బేస్ని 3 వేసుకొని -5 + 5 -5 + 5 క్యాన్సిల్ అయిపోతే 3/0 అవుతుంది, 1 అవుతుంది. అలా ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని డూ దిస్ ఉంది కదా, ఆ డూ దిస్ మొత్తం చేసేయండి. ఓకేనా చిల్డ్రన్? ఓకేనా చిల్డ్రన్? మీకు అర్థమైంది కదా. ఆ డూ దిస్లో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఒకటి మీరు ఫైండ్ అవుట్ చేయండి, చేసి నాకు వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కదమ్మా? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.